మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం కుడిచి మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. దైవాత్మారము నా తనువున వ్రాలును, దైవాత్మారము నా తనువున వ్రాలును, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండం 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చాలా ప్రియమైన పిల్లలారా, మరి నిర్గమాకాండములో దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, ఏం చెప్తా ఉన్నారు? ఆయన క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును. కనుక దేవుడు క్షమిస్తారు, కానీ దోషి నిర్దోషిగా మాత్రం ఆయన ఎంచడు. క్షమిస్తారు, నువ్వు దోషివే, కానీ నీ పాపం నీ అపరాధం ఏం చేస్తున్నాను? నేను క్షమిస్తూ ఉన్నాను. ఇప్పుడు క్షమించడం అంటే భరించడమే క్షమించడం. గమనించండి, ఎప్పుడైనా సరే ఒకరిని మనం క్షమించడం అంటే మనం దాన్ని భరిస్తానంటేనే క్షమిస్తాం. భరించనంటే క్షమిస్తామా? యేసయ్య అదే చేశాడు. దేవుడు భరిస్తున్నాడు, మన పాపాలని కూడా ఏం చేస్తున్నారండి? భరిస్తున్నారు కనుక, సహిస్తున్నారు కనుక, ఓర్చుకుంటున్నారు కనుక ఆయన మన ఏం చేస్తున్నారు? క్షమిస్తూ ఉన్నారు. కనుక క్షమాపణ అనేది చిన్న విషయమో కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే సిలువలో యేసు ప్రభువారు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయము? క్షమించము. నిజంగా వాళ్ళకి తెలుసా తెలియదా? ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదు. నిజముగా యేసు ప్రభువారు మరి దేవుని కుమారుడు అని వారు అంగీకరించుంటే ఆయనకి సిలువ వేయకపోదురు అని బైబిల్ గ్రంథము చదివిస్తుంది. యేసు ప్రభువారు ఎవరనేది ఆయన వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు ప్రభువారిని ఏం చేయట్లేదు? నమ్మటం లేదు, విశ్వసించడం లేదు, వెంబడించడం లేదు, ఆయన మాటలు అనుసరించడం లేదు. క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, అందరూ కూడా ఏం చేస్తున్నారండి? వైవిధ్యం కలిగి ఉంటున్నారు. చాలా వరకు దేవునికి దూరస్తులుగానే ఉంటున్నారు. మన మాటలకు మాత్రం ఏం చేసుకుంటున్నారు? నేను ఫాలో అవుతున్నాను యేసు ప్రభువారిని అనుకుంటున్నారు, కానీ నిజంగా చూస్తే వారు ఫాలో అనేది అవటం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారిని ఫాలో అయితే వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదములు చాలా అమితంగా ఉంటాయి. కనుక నన్ను భక్తులను ఏనాడును కృపతోను, నన్ను భక్తులను ఏనాడును కృపతోను ఇలా మన్నించుము మా పాపరాసుల మాపివేయు దేవా, ఇలా మన్నించుము మా పాపరాసుల మాపివేయు దేవా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ యొక్క అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మోషే గారు పలకలను పగలగొట్టారు. ముందున్న పలకలు పగలగొట్టారు కనుక దేవుడు ఈసారి పలకలు నీవే చెక్కుకో, ఆ పలకల మీద నా రాతను నేను రాసి నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు మరి మోషే గారికి చెప్పడం జరుగుతుంది. మరి కొండను ఎవరు కూడా ఏం చేయకూడదు? ముట్టకూడదు, తాకకూడదు, దగ్గరికి ఎవరు కూడా సమీపించకూడదు అని దేవుడు చెప్తుంటే మోషే గారు దేవుణ్ణి ఏమంటున్నారంటే, యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు అని యెహోవా అని
అతన్ని సంబోధిస్తూ ఉన్నారు. కనుక దేవుడు చెప్పినటువంటి మాట మరి అందుకు మోషే త్వరపడి నేలకు తల వంచుకు నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవిని ఆలకించుము. బాగుందా లేదా ప్రార్థన? మోషే గారు నేర్పించినట్టు కటాక్షము ఉండాలి. దేవుని కృపా సత్యము మన మీద ఉండాలి. ఆయన కనికరం మన మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆయన మన మనవిని ఏం చేస్తారు? ఆలకిస్తారు. దయచేసి నా ప్రభువు మా మధ్యను వండి మాతో కూడా రావాలను. వీరు లోబడ నల్లని ప్రజలు, మా దోషమును పాపం క్షమించి మమ్మల్ని స్వాస్థ్యముగా చేసుకును అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరండి? మోషే గారు. గనుక నిజమే, మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. మన దోషము, అతిక్రమ క్రియలు, మన పాపమున్నిటిని కూడా దేవా పరిహరించుము. నీ కుమారుని రక్తము ద్వారా శుద్ధీకరించుము. మమ్మల్ని వాణిగా, నీ స్వాస్థ్యముగా, మమ్మల్ని నీ జనాంగముగా మమ్మల్ని మార్చుము అని ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను అంటున్నాడు దేవుడు. ఏం చేస్తున్న వాగ్దానం అండి? ఎక్కడ చేయనటువంటి, ఏ జనాంగంలో చేయనటువంటి అద్భుతాలు ఎక్కడ చేస్తాను? నీ జనాంగంలో, నీ ప్రజల మధ్య నేను చేస్తాను. యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిచీలు, హివీయులను, యెబూసీయులను ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అంటే కనాను దేశాన్ని ఆక్యుపై చేసుకొని ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిని ఎవరు తోలేస్తానంటున్నారు? దేవుడు పంపించేస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎవరైనా ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ఒకే స్థలంలో రెంట్ కడుతూ ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళని ఆ 25-30 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాము అని కరెంటు బిల్లు కట్టాము, అలాగే ల్యాండ్ ట్యాక్స్ కట్టాము, అలాగే రెంట్ కట్టాము అని వాళ్ళు కానీ ప్రూఫ్ చూపించగలిగితే కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏంటో తెలుసా? అది నీ సొంతత అయిపోతుంది అనేది ఈరోజు చట్టాలు మనకి చూస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళకి అది స్వాస్థ్యంగా దేవుడు ఎంతవరకు వాళ్ళు అనుభవించిన అంతవరకే. దాని తర్వాత వాళ్ళు తన ప్రజలు వచ్చేసరికి ఆ ప్రజలందరూ ఏం చేశారంటే దేవుడు వెళ్ళగొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇది న్యాయంగా ఉందా? ఒకసారి గమనించండి. న్యాయంగా ఉందా? దేవుడు, వాళ్ళు కూడా ఎవరి ప్రజలు? దేవుని సంతతి వారే. కానీ దేవుణ్ణి ఏం చేయట్లేదండి? మొక్కట్లేదు. దేవుడు అంటే వాళ్ళకి తెలియనటువంటి ప్రజలు. దేవుడు తెలియనటువంటి ప్రజలకు దేవుడు ఎంతకాలం వారు ఉండాలో అంతకాలం వరకు ఊరుకుంది. 430 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఆ యొక్క కనాను దేశం మీద వాళ్ళు ఉండడానికి, తినడానికి అన్ని సదుపాయాలు, వాళ్ళు తోటలు వేసుకున్నారు, వాళ్ళు కూడా పంటలు పండించారు, వాళ్ళు కూడా చక్కగా సేద్యపరుచుకొని కరువు లేకుండా సంతోషకరమైనటువంటి రీతిగా ఉన్న టైంలో వారినందరినీ కూడా వెళ్ళగొట్టడము సమంజసమా? ఎవరి కోసం? అది కూడాను ఎవరి కోసము? ఇశ్రాయేలు ప్రజలైన తన బిడ్డల కోసము ఇతరులైన వారిని ఏం చేస్తారు? దేవుడు వెళ్ళగొడతా ఉన్నారు. దీన్ని మానవ కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఒక ఇంటిలో నుంచి ఇతరులను గెంటేస్తే ఎలా ఉంటుంది? అంటే ఒక ఇంట్లో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, ఆ ఇంటికి గల వాళ్ళు సొంత వాళ్ళు వచ్చారు, ఎలగొట్టేస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? కనుక ఆ ప్రజలందరినీ కూడా, వాళ్ళు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనుషులే. కానీ దేవుడు ఒక జనాంగం కాదు, అక్కడ ఉన్నటువంటి కనానీయులని, హిత్తీయులను, పెరిచీలను, హివీయులను, యెబూసీయులను ఎదుటి నుండి ఏం చేస్తాను? వెళ్ళగొట్టేద్దాను అని వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ ప్రదేశాన్ని ఎవరికి ఇచ్చారండి? దేవుడు తన ప్రజలకు ఇవ్వడం మనం చూస్తున్నాం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసం నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పందాలు చేసుకొని, సరే మీరు సగం భాగంలో ఉన్నాడు, మీరు సగం భాగంలో ఉంటామని కానీ, లేదంటే వాళ్ళ దేవతలతో ఒడంబడిక చేసుకోవడం కానీ,
వారు చేసినటువంటి వాటన్నిటిని కూడా పూజించడం కానీ ఏమి కూడా మీరు ఏం చేయకూడదు, చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఇంకా చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు ఏవైతే ఉన్నాయో వారి దేవతా స్తంభములన్నింటినీ కూడా ఏం చేయమన్నారు, పగలగొట్టేయండి. అక్కడ ఉన్నవి ఏవి కూడా ఏం చేయకూడదు, ఉండకూడదు. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే దేవుడు చెప్పే మాట స్వయంగా ఆయన అగ్ని వలె దిగొచ్చి సినాయి కొండ మీద ఆయన మాట సెలవిస్తున్నారు. మీరు ఏదైతే చేసుకున్నారో అవన్నీ వట్టివి, అవన్నీ కూడా ఎందుకు జీవమో లేనివి, మీరు కల్పించుకున్నటువంటి మనస్సులో కల్పించుకున్నవే కానీ నిజమైనవి కాని వాటిని మీరు ఏం చేస్తున్నారు, మీరు మొక్కుతున్నారు కనుక వాటన్నిటిని ఏం చేయండి, ధ్వంసం చేయండి అని ఇజ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు. ఆ దేశం నివాసులు నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము. వారి ఇతర దేవతలతో విమర్శించి ఆ దేవతలు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారిని బలిద్రవ్యమును తినకుండా చూచుకున్నాము. ఏం తినకూడదండి, వారు ఇచ్చే ప్రసాదాలు తినొద్దు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే దేవుడే మనలో ఉన్నాడు. ఇంకొక వేరొక రూపాన్ని మనం చేసుకుని మొక్కాల్సిన అవసరం లేదు. నీవు దేవునికి భయపడి సరిగ్గా ఉన్నంత కాలము దేవుని ఆరాధిస్తున్నట్టే. దేవుని మనం ఆరాధించడం ఎలా అవుతుందంటే నీ ఆత్మ శుద్ధిగా నువ్వు ఎంచుకొని నీ అంతరాత్మను పరిశుద్ధంగాను అనింద్యముగాను నిర్దోషముగాను దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి నీవు లోబడి నడిచినంత కాలము నువ్వు దేవుని అనుసరిస్తున్నట్టే, దేవుని పూజిస్తున్నట్టే, దేవుని గణపరుస్తున్నట్టే. అంతేకాని నీవు మరొక రూపాన్ని చేసుకుని దాని దగ్గర సాగిపడాల్సిన అవసరము లేదు. అలా చేస్తే నీలో ఉన్నటువంటి దేవుని నీవు ఏం చేసినట్టు, అగౌరవపరిచినట్టు. కనుక మన అందరం ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డలు. ఎవరు చెప్పండి, దేవుని బిడ్డలు ఎవరికి? ఇప్పుడు తండ్రికి, మన నిజమైనటువంటి తండ్రి మనకి దుబాయ్లోనో లేకపోతే అమెరికాలోనో ఉన్నాడు అనుకోండి. పిల్లోడు ఇలాగా పుట్టిన తర్వాత తండ్రి ఉండడు. ఏం చేస్తారు, ఉద్యోగపరంగా ఏం చేస్తారు, దూరంకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లోడికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న తిరిగి వస్తాడు. ఎవరు పరిచయం చేయాలా? తల్లి పరిచయం చేయాలి. ఎవరని? ఒరే మీ డాడీ రా అని చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి అదే వచ్చింది. దేవుడు మనుషులకు దూరంగా ఉండడం వలన మనుషులు దేవుడు చూడలేని పరిస్థితి. మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు దూరం అయ్యాడు. ఈ పాపం ఉన్నంత కాలం పరమాత్ముడు ఏమయ్యాడు, కంటికి కనిపించడం మానేశాడు. ఇప్పుడు తల్లి ఎవరు అంటే ఏ తల్లి చెప్పాలి అంటే ఈ సృష్టి చెప్పాలి. సృష్టి ఎలాంటి చెప్పండి, ఒక తల్లి లాంటిది. ఈ సృష్టి తెలియపరచాలి. ఏమని అంటే ఇగో నేను సృష్టించినటువంటి దేవుడు మనందరికీ తండ్రి ఎవరండి, దేవాది దేవుని గురించి చెప్పాలి. సృష్టి చెప్పాలంటే ఏం చేయాలా? సృష్టికర్తల గురించి ఎవరు చెప్తారు? సృష్టికర్త ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశం ఆలకించము, భూమి చెవియోగ్యము అని అన్నారా లేదా? పగటికి పగలు బోధించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది. కానీ ఎవరికి అర్థం కావట్లా. ఏంటి? సృష్టి చెప్పే భాష ఎవరికి అర్థం కావట్లా. మృగమును విచారించమని నీకు బోధించును అన్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, నీవు మోకరించి ప్రార్థన చేస్తే సింహం నీ దగ్గరికి వచ్చిన కూర్చుంటుంది, నేనేం కూడా చేయదు. ఒక పామైనా ఒక సర్పమైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే అది వచ్చి తోకములుచుకుని ఏం చేస్తుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నేను కాటేయకుండా. ఎందుకు అంటే ప్రార్థన దగ్గర ఉన్నటువంటి శక్తి అది. దేవుడికి లోబడితే ఉండేటువంటి పవర్ అది. సృష్టినికి లోబడుతుంది అంటే నీవు సృష్టికర్తకి లోబడితే సృష్టినికి లోబడుతుంది, లేదంటే సృష్టినికి వ్యతిరేకము అవుతుంది. వెన్నెల దెబ్బ తగలని అన్నాడు. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బని నీకు తగలని. ఎవరు తగలనీయుడు? దేవుడు. ఆయన పెట్టుకు తగలనోడు. బాగా ఎండలో వెళ్తాం, ఏమవుతుంది, సన్ స్ట్రోక్ రాకుండా. చాలా మంది సన్ స్ట్రోక్ అయి పడిపోతుంటారు, కానీ నువ్వు మాత్రం ఏమవు, సన్ స్ట్రోక్ అనేది నీకు రాదు. ఎందుకు అంటే నీవు దేవుని బిడ్డవు కనుక నీకు సన్ స్ట్రోక్ అవలా. నువ్వు దేవుడికి లోపడుతున్నావు కనుక సన్ స్ట్రోక్ నీకు అవలా. నువ్వు దేవుడిలో ఉన్నావు కనుక నీకు ఎటువంటి అపాయం నీకు నీ దరిదాపులకు రానివ్వకుండా దేవుడు కాపాడాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి లోబడితే ఆయన దూతలు మన చుట్టూ కావాలండి, వారిని ఏం చేస్తారండి, రక్షించుదురు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం రక్షణకు పాత్రలు అవ్వాలంటే దేవునికి ఏం చేయాలా, లోబడి ఉండాలి. వాళ్ళు ఇచ్చేటువంటి బలిద్రవ్యం కానీ వాళ్ళ దేవతలు కానీ దాంతో మనం ఏం చేయకూడదు, పోత పోసిన విగ్రహాలు కానీ ఏవి కూడా చేయకూడదు. పొంగని రొట్టెల పండుగను ఏం చేయాలా, అబీబు నెలలో ఉన్నటువంటి 7 దినములు పొంగని రొట్టెల పండుగలు చేసుకొని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క రీతిగా వారు ఏం చేయాలా, భుజించాలా. ప్రతి తొలిచూలు పిల్లయు నాది అని దేవుడు చెప్తున్నాడు. నీ పశువుల్లో తొలిచూలుదైన ప్రతి మగదియు తోడియే కానీ
గొర్రె పిల్లయే కానీ నా దగ్గర గొర్రె పిల్లని ఇచ్చి గాడిద పిల్లని ఏం చేయాలా, విడిపింపవలను, లేకపోతే ఏం చేయాలి, తన మెడను విరగదీయవలను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక కుమారుల్లో కూడా తొలిచూలు వారిని ఏం చేయాలి, దేవుడికి ఇవాళ ఆయన సన్నిధికి ఒట్టి చేతులతో ఎవరు కూడా కనిపించకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన సన్నిధిలో 3 సార్లు ఏం చేయాలా, యెహోవా సన్నిధిని కనిపించాలా. 6 దినములు నీ పని చేసి 7వ దినం ఏం చేయాలా, విశ్రమించవలను. కనుక అన్ని కోత పంటల్లో నుంచి దేవుడికి ఏం చేయాలా, ప్రథమ ఫలమును దేవుడికి తీసుకొచ్చి ఇవ్వాలి. పురుషులందరూ 3 సార్లు యెహోవా సన్నిధిని ఏం చేయాలా, కనబడాలి. అలాగే మరి దేవుడు అంటున్నాడు కదా, నీ ఎదుట జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పగా చేసేదను, వారు నీ సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడి యెహోవా సన్నిధిని కనబడినప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు. కనుక నీవు పులిసిన దానితో నా బలి రక్తం అర్పింపకూడదు. పస్కా పండుగలో బలి సంబంధమైన మాంసం ఉదయకాలం వరకు ఏం చేయకూడదు, ఉంచకూడదు. కనుక ప్రథమ ఫలముల్లో మొదటివి నీ దేవుడి యెహోవా మందిరమునకు ఏం చేయాలా, తేవలను. మేక పిల్లలను తల్లిపాలతో ఏం చేయకూడదు, ఉడకబెట్టకూడదు. కనుక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మోషేగా తెలియపరుస్తున్నారు. యెహోవా మోషేతో ఈ వాక్యం రాసుకొనుము, ఎలాగని ఈ వాక్యం బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతో నిబంధన చేస్తున్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యంలో అనగా 10 ఆజ్ఞల పలక మీద రాసెను. కనుక ప్రియమైన తెలుపులారా, దేవుడు ఇచ్చినటువంటి శాసనపు పలకలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఏం చెప్తున్నారండి, మోషే గారిని రాయమంటున్నారు. మోషే గారు ఏం చెప్తున్నారు, దేవుడు డిక్టేట్ చేస్తున్నారు, మోషే గారిని ఏం చేస్తున్నారు, రాయమని చెప్తూ ఉన్నారు. 40 రేయింబగళ్ళు కూడా అన్నపానములు పుచ్చుకోకుండా మరి ఏం చేశారు, మోషే గారు అలా ఉన్నారు. ముసలోడు 120 సంవత్సరాలు తిండి తిప్పలు మానేసి ఉంటే ఏమన్నా బతుకుతాడంటే ఎవరైనా 40 రోజులు, అది కూడా 2 రోజులు బతకడమే. ఏమన్నా 100 ఏళ్ళు వచ్చినాడు ఒక్కరోజు బతకడం కష్టం. ఒకరోజు మీరు తిండి పెట్టడం మానేస్తే, నీళ్ళు ఇవ్వడం మానేస్తే నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడు, కోమా స్టేజ్కి వెళ్ళిపోతాడు. కోమా స్టేజ్కి వెళ్ళిపోయి లో బీపీ అయిపోయి ఏం చేస్తాడు, మొత్తం పల్స్ రేట్ కూడా తగ్గిపోతుంది. మనిషి వెంటనే నీరసించిపోయి ఏమవుతాడు, మరి హార్ట్ బీట్ కూడా చాలా డౌన్ అయిపోతుంది. కనుక అప్పుడు వెంటనే ఏమవుతాడు, ఇంకా స్లో కోల్పోతాడు, మైండ్ కూడా డల్ అయిపోద్ది. ఇంకా ఆ ఒక 2వ రోజుకి రాత్రి కల్లా ఏం చేస్తాడు, మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. అవునా కదా? అయితే 120 సంవత్సరాల ముసలోడు కొండ ఎక్కడమే కాకుండా దేవుడి సన్నిధికి వెళ్ళి 40 దినాలు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, దేవుడిని చూస్తూ, దేవుడు చెప్పిన మాట వింటూ, దేవుడు చూపించింది చూస్తూ ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడు. అంటే అతడు ఎవరి సముఖం ముందు ఉన్నాడు అంటే దేవుడి సన్నిధిలో కూర్చుంటే నీకు ఆహారం ఏమి అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ శరీరం అరగదు, కరగదు, నీ శరీరంలో ఎటువంటి మార్పులు జరగవు. ఎందుకంటే ఆయన మేఘంలోనికి ఆయన ఏం చేశాడు, ప్రవేశించడం బట్టి అక్కడ ఆకలి దప్పికలు ఉండవు అని. దేవుడు మన దగ్గరికి వచ్చిన మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏముండదు చెప్పండి, ఆకలి దప్పికలు అనేవి ఉండవు అని. యేసు ప్రభువారు కూడా 40 దినాలు కఠోర దీక్షలు ఉపవాసం చేశారు. ఆయనకి అయిపోయిన తర్వాత నీరసం వచ్చింది, కానీ చేసినప్పుడు నీరసం వచ్చిందా అండి, వచ్చిందండి. మరి యేసు ప్రభువారు లాగా అంటే ఆ కొండ లోయల్లో మరి ఉపవాసం చేయడానికి చాలామంది రీసెర్చర్స్ అంటే ఏంటి, అలాగే ఇది ఎలా దొరుకుతుంది, ఆ కొండలో ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా సంథింగ్ పవర్ ఉందా అని ఏం చేశారంట, వెళ్ళి చనిపోయి అక్కడ శవాల గుట్టలుగా ఉండి ఎముకలు కలైబరాలు వరకు నిండుకుని ఉన్నాయి. ఏం చేయకూడదు, పులిని చూసి నక్క వాతలు వేసుకోకూడదు అన్నట్టు. ఆయన దైవ సమానుడు, దేవుని కుమారుడు, ఆయన ఉపవాసం చేశాడంటే ఏమని చెప్పండి, దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంది. మనలో చాలామంది ఏం చేస్తారు, ఇష్టపూర్వకమైన ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేయటం మంచిదా మంచిది కాదా చెప్పండి. ఉపవాసం చేయొచ్చా చేయకూడదు, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, ఉపవాసం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు. ఉపవాసము రోగిగా ఉన్నప్పుడు ఉపవాసం చేయకూడదు. ఏం చేయకూడదు చెప్పండి, రోగిగా ఉన్నవాడు ఏం చేయకూడదు, ఉపవాసము చేయకూడదు. అంటే నరహత్య చేస్తున్నట్టు.
ఉపవాసం చేసిన వాడు ఏం చేస్తున్నట్టు? నరహత్య. మరి చూడండి, తినకుండా దేవుని సందులో కూర్చొని నీళ్ళకి తాగకుండా పాటలు పాడి 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 గొంతు అలసిపోతా లేదా? గొంతు ఎండిపోద్ది. ఎండిపోయినప్పుడు దాహం వేస్తా లేదా? ప్రార్థన చేస్తూ ఉంటారు గంటల కొద్ది, గొంతు ఎండిపోద్దా లేదా? దాహం వేస్తుందా లేదా? అంటే నీ శరీరం నీళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఆపడం కూడా దేంతో సమానం? నిన్ను నీవు నరహత్యకు గురి చేస్తున్నావు, నిన్ను నీవు బాధించుకుంటున్నావు, నిన్ను నీవు ఇబ్బంది పెట్టుకుంటున్నావు. గనుక దేవునికి కావాల్సిన విరిగినలిగిన మనసే కానీ నీ శరీరాన్ని నలగొట్టడం అనేది కాదు. ఎప్పుడు నీ శరీరాన్ని నలగొట్టాలి అంటే దేవుడు ఆదేశించినప్పుడు తప్పనిసరిది. ఇప్పుడు నినివే పట్టణస్తులకు దేవుడు ఏం చెప్పారు? 3 దినాల ఉపవాసము చెయ్యాలి, వాళ్ళ పాపాలు పోవాలి, పరిహరింపబడాలంటే దేవుడు ఆదేశించాడు కనుక గోనె పట్టా కట్టుకొని బూడిద తల మీద వేసుకొని బూడిదలో కూర్చొని మోకరించి ఏం చేశారు? వాళ్ళు 3 రోజులు ఉపవాసం అనేది చేశారు. ఒక విషయం గమనించండి, బూడిద నెత్తి మీద వేసుకున్నా, బూడిదలో కూర్చున్నా, గోనె పట్టా కట్టుకున్నా సిరాకు ఉంటుందా లేదా? ఒక గంట భరించడం కష్టం, ఒక గంట భరించడమో కష్టం. అలాంటిది 3 దినాలు ఒకటి తిండి మానేసి బూడిదలో కూర్చొని నెత్తి మీద బూడిద చల్లుకొని ఆ బూడిదలో ఉంటే నీకు దురదలు వస్తాయి రావా? ఇబ్బంది కలుగుతుందా లేదా? అన్ని కలిగినా సరే నువ్వు ఓర్చుకొని 3 దినాలు చేస్తే దేవుడు అగ్నిగంధకాలతో లయం చేస్తానటువంటి నినివే పురాన్ని దేవుడు ఏం చేశారు? కాపాడినవారని. కనుక ఎందుకు వాళ్ళకి అంత కష్టం ఎందుకు పెట్టారు దేవుడు అంటే వాళ్ళ పాపాలను బట్టి. మనకు కూడా మన పాపాలు పరిహరింపబడాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? పాపాలు పరిహరింపబడడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. రెండవది, మన ప్రాణములు రక్షించబడడానికి ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవది, జయము కలగడానికి కూడా ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏదైనా బలమైనటువంటి కారణము బట్టి కూడా ఏం చేయొచ్చు? ఉపవాస ప్రార్థన చేయవచ్చు. కనుక మరి ప్రియమైన దేవుని పిల్లలు, నేను 3 దినాలు మరి కరోనా వైరస్ విపరీతంగా మరి దేశవ్యాప్తంగా ఏమవుతుందండి వ్యాపిస్తున్న సమయంలో మరి ఇంట్లో కూర్చొని ఏం చేస్తానంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దామని మరి 3 దినాలు అనుకొని దేవుని సన్నిధికి రావడం జరిగింది. అయితే 2 దినాలు సంపూర్ణంగా చేసి 3వ దినం మధ్యాహ్నానికి విరమించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3వ రోజుకి వచ్చేసరికి మరి నా శరీరంలో ఏమవుతుంది? డిజినెస్ అనేది వచ్చింది. కళ్ళు తిరగడము, తర్వాత విపరీతంగా గొంతు ఎండిపోవడము, అలాగే శరీరం ఏమలేదు సహకరించుకోవడము జరిగినప్పుడు ఇక చాలు ఇంతకి అని ఏం చేశాను? 3వ రోజు మధ్యాహ్నానికి 4 గంటలకల్లా విరమించడం అనేది జరిగింది. ఎలాగైనా సరే 3 దినాలు ఉపవాసం అనేది సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండి చేయడం జరిగింది. ఆ ఉపవాస ప్రార్థన చేసినంత వరకు కూడా ఒక్క కరోనా కేసు కూడా ఒడిస్సా స్టేట్లో ఏమవలేదు, నమోదు కాలేదు. అయితే సూరత్లో ఎవరైతే 20,000 మంది కార్మికులైన వారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారో వారందరూ కూడా కరోనా బాధితుల్లో కొంతమంది ఉన్న వారందరినీ కూడా విడిచిపెట్టడం వల్ల వాళ్ళు దొంగసాగిన మరి క్వారంటైన్ సెంటర్లో ఉండకుండా ప్రజల మధ్యలోనికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవడం వలన వాళ్ళ ద్వారా ఏమైంది? కరోనా అనేది ఎఫెక్టెడ్ అయ్యి మరి గంజాం డిస్టిక్లో కేసులు నమోదు అవడం అనేది జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఎంత మనకు ఆఫ్ చేసినా కూడా ఒకటి ఏంటంటే, మా అపార్ట్మెంట్లో మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఒక ముసలావిడ పెద్ద ఆవిడ ఒక మాట చెప్పారు. ఏంటంటే, బాబు, దేవుడు మిమ్మల్ని మా ఇంట్లో ఉంచడము మా అపార్ట్మెంట్లో ఎవరికి ఏం కాదు, కరోనా సోకకుండా దేవుడు కాపాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ అపార్ట్మెంట్లో రాలేదు కానీ చుట్టూరు చేయండి. ఆ ఎదురింటోళ్ళు చచ్చిపోయారు, పక్కింటోళ్ళు చచ్చిపోయారు, ఆ పక్కింటోళ్ళు చచ్చిపోయారు, ఆ వీధిలో ఏం లేకపోయినా ఒక 20 మంది కరోనా వచ్చి చచ్చిపోయారు. కానీ ఏ అపార్ట్మెంట్కి రాలేదు? మేము ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్స్. వాళ్ళందరూ రోజు రోడ్డు బయటికి వెళ్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. కనుక వాళ్ళకి అంటకుండా ఉంటుంది అంటారా?
వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరితో వీళ్ళు తిరుగుతారు. వాళ్ళందరికీ వచ్చింది. వీళ్ళు స్నేహితులు దగ్గర ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళకి బంధువులుగా మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కరోనా అనేది వచ్చింది. కానీ వైరస్ మాత్రం రాకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడినవాడు. అందుకని ఐగుప్తీయులు కలిగిన తెగుడి గుడారము సమీపించు. అంత ఎందుకంటే ఇప్పుడు మన దేవుని మందిరంలో మనం ఉన్నాం. మీ అందరికీ మీ గుడారాలకి కరోనా వచ్చిందా? మీ వీధిలోకి వచ్చింది కానీ మీ ఇంటి వరకు ఏం చేయలేదు, రాలేదు. ఎవరు కాపాడారు మనల్ని? దేవుని బిడ్డలను ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతారు. అయితే కరోనా టైంలో చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్స్ ఏమయ్యారండి? చనిపోయారు కరోనా వచ్చి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళు ఆహార పొట్లాలు పంచడం వలన, అంతతో ఇంటరాక్ట్ అవ్వడం వలన, పేషెంట్ని కూడా దర్శించడం వలన వాళ్ళకి అది ఎఫెక్టెడ్ అయ్యి వాళ్ళు కొంతమంది ఏమయ్యారు? చనిపోయారు. అంటే నిజమైనటువంటి నిజమైనటువంటి మాదిరి కలిగిన వారు ఏం చేస్తారండి? అది కరోనా అయినా, డేంజరస్ అయినా, ఇంకేది సోకుతుందన్నా సరే వెళ్ళి ప్రార్థన చేసేవాడే నిజమైనటువంటి భక్తుడు. చాలామంది నాకు ఫోన్ చేసి నన్ను పిలిస్తే వాళ్ళకి కరోనా ఉందని డాక్టర్లే రావడం మానేశారు. కానీ నేను వెళ్ళి ఏం చేశాను? అలాంటి పేషెంట్ దగ్గర ప్రార్థన కూడా చేసాను. మనకు కూడా కొంచెం ఎఫెక్టెడ్ అయినట్టుగా అనిపించింది. కానీ దేవుడు ఏది కూడా మనకి దర్దాపురానికి రావలేదు. అలాంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కసారి మెడికల్ కూడా వెళ్ళాల్సి వచ్చేది, హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చేది, అక్కడ ఉన్న వాళ్ళని పరామర్శించాను. అయినా సరే ఏం చేయలేదు దేవుడు? మనకి అటువంటి ఎఫెక్ట్ అనేది ఇవ్వలేదు. కనుక దేవుని కృప, దేవుని ఆశీర్వాదము వికటంగా ఉండడం బట్టి దేవుడు కాపాడిన వారై ఉన్నారు మనందరినీ కూడా. అందుకు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకా చూసినట్టు మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతని సమీపింప వెరచిరి. ఎక్కడున్నాడు అతను? దేవుని సన్నిధిలో ఉండడం వలన ఏమైందండి? ఆ ఫేస్ అంతా కూడా, చర్మం అంతా కూడా ఏమైంది? ప్రకాశించింది. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటే మన ముఖాలు ఏమవుతాయండి? ప్రకాశిస్తాయి. ప్రకాశిస్తాయి లేదా? నిజంగా 40 దినాల ప్రార్థనకు వస్తున్నారు అందరూ ముఖాలు ఏమంటున్నాయి? చిరునవ్వుతో ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుడు మన మనసులో ఇచ్చాడండి, నెమ్మది ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇది దేవుడి కృప అన్నమాట. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. కనుక దేవుని సన్నిధికి వస్తే మన ముఖాలు ఎలా ఉంటాయండి? కలగా ఉంటాయి, దీవెనగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక మోషే గారి ముఖం ఏమైందండి? ప్రకాశించింది. కనుక మరి ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుతూ ఆయన సన్నిధిని ప్రవేశించడం మొదలుపెట్టి వచ్చే వరకు ముసుగు తీసివేస్తున్నాం. ఇంకా చెప్పారంటే దేవుణ్ణి అతను చూడాలని కూడా ఏం చేస్తారండి? నిన్న దినమందు అడిగిన వారై ఉన్నారు. నిన్న అడిగారు, ఈరోజు అడిగారు, నిన్న అడిగారు. కనుక దేవుడు వెనక పరిస్థితిని మాత్రం చూసేటువంటి అవకాశము ఇచ్చారు. కనుక ముఖాముఖిగా అయితే మోషే గారు దేవుణ్ణి చూడాల, కానీ ముఖాముఖిగా అయితే మాట్లాడడం అనేది, ముఖాముఖి అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వ్యక్తులు, అవతల ఒక వ్యక్తి తిరిగి యువతల ఒక వ్యక్తి తిరిగి మాట్లాడుకున్నా సరే అది ఏం చెప్పండి? ఫేస్ టు ఫేస్ టాకింగ్ అని అంటారు. ఫేస్ టు ఫేస్ అంటే ఇలా ఉండాలి, ముఖం ఇటు ఉండాలి. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన విషయం బట్టి ముఖాముఖి అంటే దేవుని వెలుతురు చూస్తాడు అంతే. దేవుని కాంతిని, దేవుని మేఘాన్ని చూస్తే ఏం చేశాడు? అతను సంభాషించడం జరిగింది. కానీ ఆయన ముఖమును చూస్తే ఏ నరుడును ఏం చేయడు? బ్రతకుడు అని చెప్పడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు సంస్కార భోజనము కనుక దేవుడు ఇచ్చేటువంటి భోజనము ఎలా తినాలో మనందరికీ కూడా తెలుసు. ఏం చేయాలి? వివేచించి తినాలి. ఈ భోజనం ఏం చేయాలండి? వివేచించి తినాలి. ఈ భోజనం యొక్క పరమార్థము పాప నైజము నశించడానికి దేవుడిస్తున్నటువంటి పరమౌషధం అనేటువంటి ఒక భోజనం. మనం తినే ఆహారంలో నుంచి ఎలాగైతే విటమిన్స్, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, అలా రకరకాలైనవి మనకి లభిస్తూ ఉన్నాయో అవన్నీ శరీరానికి, కండరాలకి, అలాగే మన సెల్స్ రీజనరేట్ అవ్వడానికి, మన బాడీలో మెకానిజం అంతా కూడా మెటబాలిజం సరిగ్గా ఉండడానికి ఆహారంలో నుంచి న్యూట్రిషన్ అనే వాల్యూస్ అనేవి మన శరీరం ఏం చేస్తుంది? డివిజన్ చేసుకొని తీసుకుంటాము. అలాగా దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధ భోజనం మనం తీసుకోవడం వలన అది లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యానుసారంగా తీసుకున్న మనము
వాక్యాన్ని విశ్వసిస్తూ, ఆజ్ఞను విశ్వసిస్తూ అవి మనలో నెరవేరాలని మనం బలంగా దృఢంగా అనుకుంటే ఈ భోజనం బట్టి మనకు అటువంటి విశ్వాస బలము కలుగుతుంది. అలాంటి నైజం అనేది మనలో నుంచి రోజు రోజుకి ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది. మెడిసిన్ వేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఎలా అయితే తగ్గుతుందో ఒక రోజుతో తగ్గిపోతా అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఒక రోజుతో తగ్గుతుందా మెడిసిన్ వేస్తే? ఇప్పుడు చాలామంది ఫ్లూ ఉంటుంది, కాకపోతే దగ్గు జలుబు ఉంటాయి. ఒకరోజు ట్యాబ్లెట్ వేసేసి తగ్గిపోతా? చిన్నది అనుకోండి, అప్పుడప్పుడు వచ్చింది అనుకోండి, ఒక 1-2 days ఏమవుద్ది, ట్యాబ్లెట్ అని వేయగానే రికవర్ అయిపోద్ది. అదే కానీ పెద్ద రోగం అనుకోండి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది, ఒక కోర్స్ వాడాలంటారు. లాంగ్ టర్మ్ కోర్స్ అనేది వాడితే కానీ అవుతుంది. అలాగా చచ్చేంత వరకు ఈ భోజనాన్ని ఏం చేయాలా? ప్రభు భోజనాన్ని తీసుకోవాలా. ఈ భోజనం ద్వారా మనకు లభిస్తుంది ఏంటో తెలుసా? మనం ఆయన మరణాన్ని ఏం చేయాలా? ప్రచురించాలి. కానీ మనలో ఎవరు ప్రచురించట్లేదు. తినేస్తున్నాం, నమస్కారం పెట్టేస్తున్నాం, ధనం పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ప్రచురించకపోతే దాని వాల్యూ ఉంటుందా చెప్పండి? వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్, ఇఫ్ యూఆర్ రియలీ వర్కింగ్ ఆన్ ఇట్, ఇట్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ అస్. లేకపోతే పని చేస్తుందా? పని చేయదు. ఒక మెడిసిన్ పని చేయాలన్నా, మనం తినే ఆహారం సరిగ్గా తీసుకున్నా, ఏదైనా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటేనే అది మన మీద ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే అందుకని దేవుడు అంటున్నాడు, వివేచించండి. మీరు ఏం తింటున్నారో వివేచించండి, దీని ద్వారా ఏం జరుగుతుందో వివేచించండి. కనుక ఇది నా శరీరము అన్నాడు దేవుడు. ఏమంటున్నాడండి, దీనిని తినువాడు ఎన్నటికీ చనిపోడు, నిత్య జీవంలో ప్రవేశించడానికి ఈ ఆహారాన్ని మీకు ఇస్తున్నా. ఇంకా ఏమంటున్నానంటే, పరలోకం దిగి వచ్చినటువంటి జీవాహారం నేనే, నన్ను తినువాడు ఏం చేస్తాడండి, చనిపోడు, అనంత జీవిగా ఉంటాడు, నిత్య జీవం కలిగి ఉంటారు. కనుక నిత్య జీవం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ భోజనాన్ని తినాలి. కనుక దేవుడు అటువంటి రీతిగా మనకు ఆ భోజనాన్ని ఇస్తున్నారు. కనుక అటు విశ్వాసముతో, భక్తితో మనం దేవుని యొక్క పరిశుద్ధ భోజనాన్ని ఆరగించి తిని, ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుడికి మరి అవిధేయులుగా ఉన్నారు, మనమైతే విధేయులుగా ఉండి దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు వికృతంగా పొందుకున్న కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.